భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ పార్టీ, సాధువుల పార్టీ అన్నటువంటిది అందరికి ఉండే పేరు. కానీ సాధువుల్లో ఒక 30-40% మంది దాన్ని అంగీకరించరు. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళ భావజాలాలు సపరేట్‌గా ఇప్పుడు కర్ణాటకలో కొంతమంది సాధువులు మన కాంగ్రెస్‌కు ఓట్లేయమని చెప్పారు. అట్లాగే మహారాష్ట్రలో అట్లాగుంది. అలాంటి వాళ్ళల్లో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటటువంటి వాళ్ళలో శంకరాచార్య ఆఫ్ జ్యోతిర్మఠ్ స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి. ఆయన కూడా స్వామీజీనే. ఆయనది ఒక ఆశ్రమం ఉంటుంది. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ద్వేషిస్తారు, దూషిస్తూ ఉంటారు. అందులో భాగంగా తాజాగా ఏదైతే 2 కీలకమైన ఆరోపణలు చేశారు. ఒకటి మహారాష్ట్రలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేశారు. మళ్ళీ ఉద్ధవ్ థాకరే అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నటువంటి. అక్కడ ప్రజలు ఎన్నుకున్నది ఎవరు అన్నటువంటిది స్వామీజీ మర్చిపోయారా? ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది శివసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన కుదిరిన ఒప్పందం ఏంటంటే ఇద్దరు సగం సగం పోటీ చేయాలి, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు అన్నటువంటి. 57 సీట్లు వచ్చిన ఉద్ధవ్ థాకరే తను సీఎం కావాలనుకున్న 104 సీట్లు వచ్చినటువంటి బీజేపీని సీఎం కావద్దు అన్నాడు. మరి అది ధర్మమా? ధర్మం గురించి మాట్లాడేటటువంటి స్వామీజీది అదొక పాయింట్. అక్కడ అధర్మం చేసింది ఎవరు? థాకరే. ఆ అధర్మానికి తట్టుకోలేనటువంటి మిగతా వాళ్ళు యువతలకు వచ్చారు. అది కూల్చడం అని చెప్పారు. అసలు కూటమినే కూల్చినటువంటి ఉద్ధవ్ థాకరేని సమర్థించుకుంటూ వచ్చారు. ఇక్కడ రెండవది, రేపటి ఎలక్షన్స్కి వివిధ వర్గాలు బీజేపీని దెబ్బకొట్టడానికి జరిపేటటువంటి ప్రయత్నాలు హిందుత్వ పేరుతో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారనడానికి సాక్ష్యం తాజాగా ఈ స్వామీజీ రైట్ చేసినటువంటి ఒక పాయింట్. 228 కిలోల బంగారం కేదార్నాథ్లో ఉంది, అదేమైపోయింది, అది తినేశారు, దీని మీద దర్యాప్తు జరపాలి అన్నటువంటి డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనికి కేంద్రం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముందైతే అక్కడ ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈలోపు ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగిపోతుంది. అదే ఇక్కడ కావాల్సింది ఈ శక్తులకి.